హలో ఆల్. కొంతమందిలో ఒక అపోహ ఉంది. ఏంటి అంటే హోమియోపతి అనేది లాంగ్ లాస్టింగ్, ఎప్పుడో చాలా స్లోగా తగ్గుతుందంట కదా అని అడుగుతూ ఉంటారు. అది రాంగ్ అండి. అలాంటి అపోహ ఏమో పెట్టుకోకండి. ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, అలోపతికి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 days to 5 days చెప్తారు డాక్టర్. తగ్గడానికి టైం పడుతుంది, టెంపరేచర్ తగ్గడానికి పారాసెటమాల్ ఇంకేదంటే ఇవ్వండి అని. అలానే హోమియోపతిలో కూడా మీకు ఫీవర్ ఏదో కండిషన్ వల్ల వస్తే అది ఇమీడియట్గా మెడిసిన్ వేసిన తర్వాత 3 to 5 daysలో హోమియోపతిలో కూడా తగ్గిపోతుంది. లాంగ్ లాస్టింగ్ డిసీజెస్ ఉంటాయి, ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం టెంపుల్కి వెళ్ళాం, మెట్లు ఎక్కి దేవుడి దర్శనం చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఒక మెట్టు ఎక్కిన తర్వాత ఫస్ట్ మెట్టు ఎక్కి పై మెట్టుకు చేరుకోవడానికి ఎన్ని మెట్లు ఎక్కాలో దిగడానికి కూడా అన్ని మెట్లు ఎక్కాలి కదా. సో ఇన్ని సంవత్సరాలుగా మీరు సఫర్ అవుతున్నారు, మధ్యలో డిఫరెంట్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ అన్నీ కూడా మనం తీసుకుంటాం తగ్గుతుందేమో అని. మరి అలాంటప్పుడు మన హోమియోపతి అనేది ఎలా వర్క్ చేస్తుంది? బాడీని రివర్స్ చేయాలి. ఆ కండిషన్ మన బాడీలో ఆ కండిషన్ అనేది రివర్స్ అవ్వాలి అంటే మళ్ళీ అవే స్టెప్స్ వెనక్కి వెళ్ళాలి కదా. మన బాడీకి ఆ ఎనర్జీని గెయిన్ చేసుకునే కెపాసిటీ ఇవ్వాలి అంటే ఆ ప్రాసెస్ అంతా రిస్టోర్ చేయాలి కదా. అందుకు టైం పడుతుంది. బట్ మీరు మెడిసిన్ వాడిన 3 months, మోస్ట్ ప్రాబబ్లీ 45 days నుంచి 90 days లోపే మీకు చేంజ్ అనేది కనిపిస్తుంది. బట్ అది తగ్గడం అనేది మన బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్, అంటే ఇమ్యూనిటీని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే మనం తీసుకున్న హోమియోపతిక్ మెడిసిన్కి మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనే దాన్ని బట్టి తగ్గడం టైం పీరియడ్ అనేది ఉంటుంది. బట్ మీకు డిఫరెన్స్ అనేది ఫర్ ష్యూర్గా 45 days నుంచి కనిపిస్తుంది. బెస్ట్ హోమియోపతిక్ మెడిసిన్ తీసుకున్నట్టయితే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఉంటాయి, అలా డిఫరెంట్ ఉంటాయి. ఒక కాన్స్టిట్యూషన్ ఇస్తాము, ఇంటర్ కరెంట్ ఇస్తాము, అలా సప్లిమెంట్స్ ఇస్తాము, టిష్యూ సాల్స్ ఇస్తాము. అలా డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఏవి తగ్గాయి, ఏవి ఇంకా ఉన్నాయి, లేదంటే ఏమైనా కొత్త యాడ్ అయ్యాయా, అవన్నీ చూసుకొని సిమ్టమ్స్ని బేస్ చేసుకొని మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ఏ కండిషన్కి అయినా సరే మీరు హోమియోపతిని విజిట్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకున్నా మీకు బాడీ అనేది చాలా ఎనర్జెటిక్గా మారుతుంది మనకి డిసీజ్ క్యూర్ అయిన తర్వాత కూడా. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, మెడిసిన్ వేసేసుకున్నాము అయినా మన బాడీ వీక్నెస్ చూపిస్తుంటుంది. ఎందుకు అంటే లోపల నుంచి ఎనర్జీ అనేది రికవర్ అవ్వలేదు, జస్ట్ ఆ సిమ్టమ్ మాత్రమే పోయింది. సో అందువల్ల హోమియోపతిని యూస్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ.